డబ్బులు ఊరికే రావు కాబట్టి మీరంతా ఫుల్గా వచ్చినారు. సార్కి నేను ఇస్తాను. సార్ మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు సార్? 28 years అయింది. మళ్ళీ ఒక అవకాశం ఈరోజు మీకు వచ్చింది. మీరు మేడం గారికి తెలియదు. నా జోబికి కాదు, నా జోబికి చిల్లు పెట్టాలి. ఇట్లాంటివన్నీ వేస్తాను. సార్ ఇది కూడా ఒక జ్ఞాపకం సార్. ఇది చిన్న చిన్న మెమరీస్ సార్, చిన్న చిన్న మెమరీస్ లైఫ్ టైం మనకు గుర్తుగా ఉంటుంది. మాకు రిమెంబర్ యూ ఆల్వేస్ బికాస్ యువర్ ఈరోజు కడపలో కోర్టెడ్డి సర్కిల్ వద్ద లలితా జ్యువెలర్స్ 56వ స్టోరు ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా స్టోర్ యాజమాన్యం కిరణ్ గారికి కంగ్రాట్స్. ఈ స్టోరు ఇది 56 నుంచి కాకుండా 100కు చేరాలని సంపూర్ణంగా విశ్వసిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ డే ఓపెనింగ్ ఉంది. అప్పుడే ప్రజలందరూ విపరీతంగా వచ్చేసేసి స్టోర్లో కొంటా ఉన్నారు. మరి ఏదో ఓపెనింగ్ ఆఫర్స్ పెట్టినట్లున్నారు. డెఫినెట్గా ఐ థింక్ 14వ తేదీ వరకు ఈ ఆఫర్స్ ఉన్నట్టున్నాయి ఈ నెల. డెఫినెట్గా ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా వస్తారు కడపలో. వాళ్ళు ఆడ పెడుతున్న వెరైటీ అలాగా ఉంది స్టోర్లో. అన్ని రకాల వెరైటీసు, సిల్వర్ కానించి, డైమండ్స్ కానించి, గోల్డ్ కానించి, యాంటిక్ జ్యువెలరీ కానించి అన్నీ పెట్టారు. కాబట్టి డెఫినెట్గా ప్రజలకు ఈ యొక్క అవకాశాన్ని సంపూర్ణంగా అందిపుచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఈ స్టోర్లో ఎంతమంది దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళందరూ కడప నుంచి లోకల్లో ఉన్న వాళ్ళు స్థానికులకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. వారు ఇప్పుడే చెప్పారు స్థానికులకు అవకాశం ఇస్తున్నామని చెప్పేసి. డెఫినెట్గా ఈ కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా అలాగనే శ్రీనివాస్ రెడ్డి గారి అభిమతం కూడా ఏంటంటే కడపలో ఉన్న వాళ్ళకందరికీ ఉపాధి అవకాశాలు కలగజేయాలని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడికక్కడ రీజనల్గా డెవలప్ అవ్వాలా, వ్యాపారపరంగా డెవలప్ అవ్వాలనే దానిలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దాని సందర్భంగానే ఉత్సాహం ఉన్న వాళ్ళందరికీ, పెట్టుబడులు పెట్టే వాళ్ళకందరికీ ప్రోత్సాహకరంగా ఈరోజు ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. డెఫినెట్గా కడపలో ఎవరు వ్యాపారం చేయాలనుకున్నా కూడా వాళ్ళకి సరైన పరిస్థితులు ఉండే విధంగా ముందుకెళ్తుంది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము. అలాగనే ఇంకా పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు వచ్చి కడపలో వ్యాపారాలు మొదలు పెడితే స్థానికులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కడప నగరానికి మళ్ళీ ఒక మహర్దశ పట్టింది. లలితా జ్యువెలరీస్ భారతదేశంలోనే అతిపెద్ద ఆభరణాల వ్యవస్థ. అటువంటి లలితా జ్యువెలరీస్ కడపకు రావడం కడపకే గర్వకారణం. దీనివల్ల కడపకు, కడప జిల్లాకు అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. నగరాభివృద్ధికి 10 మంది సంస్థలు, వ్యాపారవేత్తలు ఇవన్నీ రావాలంటే ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు వస్తే, ఒకరిని చూసి ఒకరు వస్తే నగరం కానీ జిల్లా కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కొన్ని 100 కోట్లతో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి లలితా జ్యువెలరీస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, వ్యాపారవేత్తలకు, పెట్టుబడిదారులకు ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే కడప లాంటి ప్లేస్లో కూడా లలితా జ్యువెలరీ వచ్చిందంటే అది ప్రభుత్వం మీద ఉండే విశ్వాసం, విశ్వసనీయత, నాయకత్వం మీద ఉండే నమ్మకం. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లలితా జ్యువెలర్స్ వారి కడపలో ఏర్పాటు చేయడం, వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, కడపకు ఒక మణిదీపం లాంటిది ఇది. ముఖ్యంగా మగవాళ్ళ జోబులకి చిల్లు, ఆడవాళ్ళ మెడకు మణిహారాలు.
రైట్, నమస్కారం. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఆ నమ్మకం నాకు ఎప్పుడు ఉంది. నేను ఎక్కడ ఓపెన్ చేసినా కూడా, ఇప్పుడు సుచిత్ర సర్కిల్ ఓపెన్ చేస్తే మాకు 1 month బ్యాక్, అప్పుడు కూడా ఈ మైకులతో మొత్తం నిండిపోయింది. గడపాలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. నేను కూడా షాక్ అయిపోయినా ఎన్ని మంది మైకులు చూసుకొని. ఇది హైదరాబాద్ అనేది ఒక రేంజ్, కానీ కడప కూడా తక్కువ లేదు. అది మాత్రం నేను గ్యారంటీ చెప్తున్నాను. ఇంకొక విషయం, నేను నిన్న ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాను, పర్సనల్గా పిలిచేదానికి. నాకు ఇచ్చిన రెస్పెక్ట్ అంటే, నేను మేడంని ఫస్ట్ టైం చూసినాను. ఒక మర్యాద, ఒక రెస్పెక్ట్. నేను ఆల్రెడీ మేడం 2 సార్లు కాఫీ తాగాను. ఈయన 2 సార్లు తాగావు కదా, ఇంకొకసారి తాగొచ్చు కదా, ఏమవుతుంది. మేడం గారి బలంగా కాఫీ ఇచ్చి కరెక్ట్గా వచ్చేస్తాను కిరణ్ ఓపెనింగ్కి. మేడం, మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. మిమ్మల్ని నమ్ముకొని మేము ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. మేము మేడం ఇంకా 1 o'clock 2 o'clock నేను బెల్దర్ వెళ్ళిపోతాను, షాప్ మీకు హ్యాండ్ ఓవర్ చేసేసి పోతున్నామంటే, నువ్వేం భయపడవద్దు, అన్నీ మేము చూసుకుంటాము. మంచిగా వ్యాపారం చేయి, మంచి బంగారం మీ మా లోకల్ వాళ్ళకి పని. మేడం అదే ఫాలో చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే 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 డైరెక్ట్ చెప్పండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు, డబ్బులు ఎవరికి ఊరికే రావు.